వెల్కమ్ టు న్యూస్ లోకల్. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడమే తన ధ్యేయమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర చివారు మాచరమట్ల గ్రామంలో ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులు 11,30,00,000తో నిర్మించ తలపెట్టిన ఆర్వో ప్లాంటుకు ఎమ్మెల్యే వేగుళ్ల బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తుందన్నారు. మాచరమట్ల గ్రామానికి ప్రవేశించే రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరై టెండర్ పిల్లడం జరిగిందని ఎమ్మెల్యే వేగుళ్ల వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చెట్టమలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, కపిలేశ్వరపురం మండల టీడీపీ అధ్యక్షులు బలవరెడ్డి సత్యబాబు, జుత్తుగ శ్రీనివాసరావు, బుత్తుల శ్రీను, జుత్తుగ మల్లికార్జునరావు, మామిడిశెట్టి మోహన్, గొడవర్తి సత్యనారాయణ, ఉలుం వెంకన్న, కోన భగవాన్, అడపా సత్యబాబు, అడపా రామకృష్ణ, సాగ శ్రీను, త్రిపురశెట్టి నాని, దానేటి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరం మండలం మాసర పంచాయతీ ప్రజలైనటువంటి మాచరమెట్లలో ఓఎన్జీసీ వారి యొక్క సహకారంతో 11,30,000తో మంచినీరు వాటర్ ప్లాంట్ ని శంకుస్థాపన చేసుకున్నాం. మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతో అనేక చోట్ల ఈ యొక్క మంచినీళ్ళని మన ఈ యొక్క కార్యక్రమాన్ని అలా ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా కూటమి ప్రభుత్వం తర్వాత మళ్ళా ఈ రోజున ఈ మాచరమెట్లలో అంటే ప్రజలందరికీ ఎంతో అవసరమైనటువంటి ఫిల్టర్ చేసినటువంటి నీరుని అందివ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి సమయంగా తెలియజేస్తూ ఈ గ్రాంట్ ఇచ్చినటువంటి ఓఎన్జీసీ వారికి కూడా మరి నా యొక్క అభినందన తెలియజేస్తాం. ముఖ్యంగా ఏ గ్రామం వెళ్ళినప్పటికీ కూడా కొన్ని ఈ యొక్క రోడ్లు ఇక్కడ రాగానే మా శ్రీరాంపురం రోడ్డు లేదా మా కొండాలం పొంత రోడ్డు లేదా మన కపిలేశ్వరం వెళ్ళి ఈ రోడ్డు అని చెప్పి అడుగుతా ఉన్నారు. మరి దాంట్లో కొండాలం పొంత రోడ్డు అయితే వేరే దాంట్లో మన ఇప్స్టాల్లో ప్రపోజల్ పెట్టాం. మరి శ్రీరాంపురం రోడ్డు అదే విధంగా మరి మనం ఈ కపిలేశ్వరం నుంచి మన మాచర టేకి మధ్య ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డుకి లింక్ ఉన్నటువంటి ఈ పంచాయతీరాజ్ రోడ్డు కూడా మనం శాసకీయ నిధుల్లో సుమారు 7 నెలల క్రితమే శాంక్షన్ అని మొన్న సాయంత్రమే టెండర్ కన్ఫర్మ్ అయిందని చెప్పి ఎస్సీ గారు చెప్పారు. అది తొందరలోనే ఆ పనులన్నీ కూడా మొదలు పెట్టాలని శబరిగా అందరికీ తెలియజేస్తుంది. ఏది ఏమైనా మరి రోడ్లు అయిన తర్వాత మాత్రం రైతాంగ సోదరులందరూ కూడా ఈ దమ్ము చక్రాలతో మాత్రం మరి ఆ రోడ్ల మీద తిరగొద్దని చెప్పి శబరిగా మనం చేస్తాం. అందరికీ నమస్కారం.